హలో హాయ్ నమస్తే. నేను ఈరోజు ముందుకు ఎందుకు వచ్చానంటే నెల సరుకులు చూపించాలి. లాస్ట్ టైం నెల సరుకులు చూసినప్పుడు మంచి వ్యూస్ వచ్చాయి, కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎలా వ్యూస్ వచ్చాయంటే 1K వ్యూస్ వచ్చాయన్నమాట. చూడండి, ఈ మంత్ నాకు ఈ మంత్ వచ్చిన ఖర్చు ఏంటనేది మీకు చూపిస్తాను. నేను ఈ మంత్లో జ్యోతిమాల తీశాను. దీంట్లో మాక్సిమం 40% నాదే ఉంటుంది. ఇది దేనికంటే డైట్ ఫాలో ఫుడ్ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇలా ఆల్మోస్ట్ ఇది 1 మంత్ నాకు మా ఇంటికి కావాల్సిన సరుకులు అన్నీ కలిపి ఈ రోజు 3,357 రూపాయలు అయిందండి. ఇది వచ్చేసి మనకి మెంతుగుండు 1 కేజీ ప్యాకెట్, ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, తర్వాత ఇది వచ్చేసి బఠానీలు మనకి కావాల్సిన ఇవి డైట్ కోసం నేను ఎక్కువ యూజ్ చేస్తాను. పప్పులు, తర్వాత అలసందలు, దీంట్లో మనకి వైట్ అలసందలు కూడా దొరుకుతాయి. ఇది ఒకటి, తర్వాత శనగలు హాఫ్లో, తర్వాత ఇది వచ్చేసి పప్పు బ్యాలు, ఇవి వచ్చేసి మనకి రెడ్ అనమాట. తర్వాత ఇది చాలా మంచిది ఏంటి తింటే. తర్వాత ఇవి కూడా అంతే, బ్లాక్ ఇవి దీన్ని అలసందలు అంటారు. దీన్ని యాక్చువల్గా ఇది నేను తెలియదు కానీ ఇది మంచిదే. ఇది వచ్చేసి చిన్న బ్యాలు, ఇవి అంటే దీని పేరు ఉంటుంది ముందాలు. ఇది వచ్చేసి రాగి అన్ని కలిపిన రాగి పౌడర్. ఇది ఆల్మోస్ట్ అన్నిటి కూడా ఇది నేను యాక్చువల్గా డైట్ కోసం తీసుకున్నాను. ఇది రేపు నుంచి యూజ్ చేద్దామని. సో ఇది 120 రూపీస్ ఒక పసుపు ప్యాకెట్. తర్వాత మెంతులు కంపల్సరీ మెంతులు ఉంటాయి, ఎందుకంటే ఇది ఏమంటారంటే మనం టిఫిన్ ఏదైనా యూజ్ చేసినప్పుడు, లేదా కడుపు మనకి సడన్గా నచ్చు ఉన్నప్పుడు కానీ, లేకుంటే కడుపు సడన్గా ఉబ్బరంగా ఉన్నప్పుడు కానీ, ఇది కానీ జీలకర్ర కానీ కొన్ని తర్వాత సోంపు కానీ వేసుకొని వేడి నీళ్ళు ఉడికించి తాగితే చాలా హెల్తీ మంచిది. ఇది వచ్చేసి మనము జస్ట్ వాటర్ సోప్ లాంటిది. ఇది వాటర్లో వెజిటేబుల్ సోపు, ఇది వాటర్లో యూజ్ చేసుకుంటారు. ఇది జెట్ పౌడర్. ఇది వచ్చేసి నా బ్రౌన్ రైస్, ఇది నాది పక్కన పెట్టేస్తాను. ఇది నాదే. నెక్స్ట్ సాల్ట్, ఇది కూడా నాదే. జీలకర్ర ఇంట్లోకి నాకు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇది ఇంట్లోకి. తర్వాత 2 కేజెస్ వచ్చేసి మనకి పప్పు బ్యాలు, ఒక హాయిలో ఇంటికి వాడుకోవడానికి. ఇంకా ఇది వచ్చేసి మనకి ఆల్మో బట్టలకి. ఇది వచ్చేసి మా పాప వాళ్ళకి అది జాము. నెక్స్ట్ వచ్చేసి ఇది సోప్స్ ఒక 6, ఇది దీపము నూనె. ఇది వచ్చేసి మన మిర్చి, ఎర్రమిర్చి, ఎండిపోయినవి, ఆవాలు, ఇది నాది గ్రీన్ వాటర్. తర్వాత ఇది కూడా అంతే. ఇది వచ్చేసి మనకి నా డైట్ కోసం ఇది తేనె. ఇది ఇంట్లోకి. ఇది నా స్కిన్, నా సోప్. ఇది ఇంటికి. ఓకే, ఇది ఇంట్లోకి. ఇది మా పిల్లలకి. ఓకే, ఆల్మోస్ట్ చూడండి ఎక్కువ ఇది నా హెవీ అంటే నేను యూజ్ చేసుకోవడానికి. ఓకే, సో ఇదంతా కలిపితే ఎంత అయిందంటే 3,357 రూపీస్ అయిందండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే, నా వీడియోని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ అక్కడ ఉన్న గల్ బటన్ క్లిక్ చేయండి. అదైతే మీకు సబ్స్క్రైబ్ చేస్తాను, నా వీడియో మీ ముందుకు వస్తుంది కాబట్టి మీరు ఎనీ టైం చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇది కూడా నాది కాబట్టి చెప్తా. సో ఇవన్నీ గ్రీన్ వాటర్ ఆల్రెడీ ఉంది పాకెట్స్, దాంట్లో ఒక 15 అయిపోయినాయి, 27 ఉంటాయి యాక్చువల్గా. అందుకు ముందు తెచ్చిపెట్టుకున్న వల్ల అమౌంట్ ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వాలని. సో ఇవన్నీ నా మంత్ ఖర్చు. ఇంకా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వచ్చేసరికి అదే 5 లీటర్ 6 లీటర్ తీసుకుంటాము. అదొక 700 అవుతుంది. మొత్తం టోటల్ 4,000 వరకు ఉంటుంది మంత్ నాది. ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా కూడా వచ్చా అయ్యప్పో చూడండి, నైట్ 11 అవుతుంది, ఇంకా నిద్రపోలేదు. చూడండి 9. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఓకే, సో సేవింగ్ మెయిన్ ఇంపార్టెంట్. మన సేవింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే మన వైఫ్ కొన్ని చెప్తే వినాలి, కొన్ని సేవ్ చేసుకోవాలి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఎక్స్ట్రా పడిందంటే నాకు ఈ సోపు చిల్లగా జ్యోతిమాల ఒక అమ్మాయి ప్రమోట్ అంట. అమ్మాయి ఇది ఒకసారి కదండి యూజ్ చేద్దామని యూజ్ చేస్తున్నాను. మా తీసేప్పుడు ఇట్లా చేసేవాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక్కటి కొత్త తెచ్చుకున్నాండి. ప్లీజ్ గుడ్ నైట్, థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్